అనసూయ ఇచ్చిన కంప్లైంట్ పై స్పందించారు బొజ్జ సంధ్యారెడ్డి. మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని, పద్ధతిగా ఉండాలని చెబితేనే కేసు పెట్టేస్తారా అంటూ ప్రశ్నించారు సంధ్యారెడ్డి. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు సంధ్యారెడ్డి. శివాజీ వ్యాఖ్యలపైన, అనసూయ వ్యాఖ్యలపైన ఒక యూట్యూబర్ నన్ను అడిగినప్పుడు, ఒక వస్త్రధారణ గురించి చెప్పినప్పుడు పద్ధతిగా ఉండాలి, నీట్గా నిండుగా ఉండాలి డ్రెస్సింగ్ అని చెప్పినాను. దానికి ఈరోజు నాపై కేసులు పెట్టడానికి ముందుకొచ్చిందంట. నేనైతే సామాజిక మాధ్యమాల ద్వారా చూసినా, నా వరకు అయితే ఇంకా రాలేదు. నా వరకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మా అడ్వకేట్ ని సంప్రదిస్తాను. కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. నేను అనేది ఒకటే, సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్లు ఓపెన్ చేసి ఈ సగం సగం గుడ్డ ముక్కలతో పిల్లలు ఖరాబ్ అవుతున్నారని తల్లిదండ్రులు నా దృష్టికి చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్పినాను. స్వేచ్ఛ అంటే మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగండి, మగవారితో పాటు ఉద్యోగాలు చేయండి, మగవారితో పాటు మీరు అన్ని రంగాలలో ముందుకు రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేదే స్వేచ్ఛ. గుడ్డ మొక్కలలో స్వేచ్ఛ లేదు. మన కట్టుబాట్లను, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని చెప్పేస్తే ఈ రోజు అనసూయ నా మీద పెట్టిన కేసులకు భయపడడానికి కాదు, ఇవాళ యావత్ ప్రపంచం గొంతునై నేను